ఈరోజైతే ల్యాడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు ఎందుకంటే నార్మల్‌గా అంటే నేను ఒక సెట్టే చేస్తాను అనమాట. అందరూ 2 సెట్లు అయితే చేస్తారు. నేనైతే ఒక సెట్టే చేస్తా. ఎందుకంటే నాకు ఒక సెట్టే నాకు కంఫర్ట్‌గా ఉంటదనమాట. 2 సెట్లు నేను చేయలేను. అందుకే నేను ఒకటే సెట్ చేస్తా. చేస్తే ల్యాడ్ అన్నా చేస్తా, లేదంటే ట్రై షేపు, చెస్ట్ ఏదైనా గానీ ఒకటే అనమాట. మీరు కూడా చేస్తే 100% ఒకటే చేయండి. ఇప్పుడు మీకు 2 సెట్లు చేయడం వల్ల మీకు ఒకరోజు 2 కంప్లీట్ అవుతాయి గానీ, మీరు 100% వాటిల్ని మీరు అంటే మీరు ఇప్పుడు సపోజు బైసెప్ కొడుతున్నారనుకోండి. మీరు బైసెప్ కొట్టి మళ్ళా ట్రై షేప్ కొడతారు కొంతమంది. కొంతమంది ల్యాడ్ కొడతారు. అలా మీరు కొడితే మీకు ఎనర్జీ సరిపోదు ఫస్ట్ థింగు. మీరు దాన్ని 100% అసలు మీరు దాన్ని రీచ్ అవ్వలేరనమాట మీరు. అందుకోసం మీరేం చేస్తారంటే మీరు ఓన్లీ ఏదైనా ఒకటే చేసుకోండి. నా సజెషను. మీకు ఎలా కంఫర్ట్‌గా ఉంటే మీరు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మీకు ఎలా చెప్తున్నారు, ఎన్ని సెట్లు చేస్తే ఓకే అంటున్నారు, అది మీరు డెసిషన్ తీసుకోండనమాట. ఇప్పుడు నాకన్నా ఎక్స్‌పీరియన్స్ వోళ్ళుంటారు. నాకన్నా ఇంకా ఎక్కువ తెలిసినోళ్ళుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు సింగిల్ సెట్ చేయడం అయితే చాలా అంటే చాలా బెటర్ అనమాట. ఈరోజైతే ఇంకా నేను ఒక్కడినే ఫస్ట్ వచ్చేసాను. నాతో పాటు మా రూమ్‌మేట్ ఇంకా రాలేదు. నేనే వెళ్ళాలనమాట. ఇక్కడేందంటే ఈ చైనీస్ వోళ్ళు ఎక్కువ. ఈ చైనీస్ వోళ్ళు, మలాయోళ్ళు అయితే ఎక్కువ. ఈడేందంటే వాళ్ళు టాటూస్ గీటూస్ అన్నీ కాళ్ళకి ఏపిచ్చేసుకునేసి ఉన్నారు చూడండి అసల. ఇదిగో మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఇద్దరు. ఇప్పుడు ఇంకా ఈళ్ళు కూడా ఈరోజు ల్యాడే కొడుతున్నారు. కాకపోతే ఈళ్ళు వేరే మిషన్ తోటి కొడుతున్నారు. నేను డంబుల్స్ తోటి ట్రై చేస్తున్నా. ఇట్లా స్టార్టింగే మిషన్ తోటి చేస్తున్నారనమాట. ఇంకా అందుకనేసి నేను మిషన్ కాదు, నేను ఫస్ట్ డంబుల్ ట్రై చేస్తాను. డంబుల్స్ అయిపోయిన తర్వాత మిషన్‌కెళ్తా. ఎందుకంటే మిషన్ తోటే మనం ఫస్ట్ చేయకూడదు. ఇప్పుడు మా వోడు రాడ్ ఏసుకొని ఆ రాడ్డే 10 కేజీసే ఉంది. నేను కొట్టాను. నాకేందంటే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. అందుకోసం నేను ఆపేసా. ఇప్పుడేందంటే ఇంక మనోడు చేస్తున్నాడు సింగిల్. ఇప్పుడు ఈ అబ్బాయి ఏందంటే రీసెంట్‌గా జాయిన్ అయ్యాడు. అందుకోసం ఏందంటే అతనికి తెలీదనమాట. ఇప్పుడు నాకు ఇంతకుముందు చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాకపోతే ఏందంటే ఇక్కడ ఈ జిమ్‌లో కొత్తదనమాట. ఇప్పుడు నేను చేస్తున్నా చూడు, నేను చేస్తుంటే ఏందంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందనమాట. అది. ఇంకొకటి ఏందంటే నేను ఏది చేసినా కూడా నేను స్లోగా అయితే చేయలేను నేను ఫాస్ట్‌గా చేస్తాననమాట. అదొక్కటి నాకు మైనస్ పాయింట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని కూడా నేను చేసుకోవాలి. అదే మా వోడు చెప్తున్నాడు, "రేయ్ అలా కాదురా ఇలాగా" అనేసి. చూద్దాం మరి మనకి ఎప్పుడొస్తదనేసి. కుయ్యం అన్నమాట. కుయ్యం అతని పేరు. మంచోడు. చాలా అంటే చాలా మంచోడనమాట. ఇప్పుడు 10 కేజీస్ అయితే ఏసాము. అటు 10 కేజీ, ఇటు 10 కేజీ అంటే 20 కేజీస్ కొడతాననమాట. నేను కొడుతున్నా కానీ ఇప్పుడు కొడుతున్నప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చేసింది సడన్‌గా అనమాట. అదిగో అప్పుడు ఆపేసింది. దేనికిరా అంటే దానికోసం. ఇప్పుడు మనోడు కుయ్యం అయితే చేస్తున్నాడు. ఇతనికేందంటే జిమ్ము చేస్తున్నాడు కాబట్టి వీక్లీ 3 డేస్ జిమ్ చేస్తాడనమాట. అందుకని ఇతనికి ఓకే. బట్ మనకి ఇప్పుడే కాబట్టి మనం కూడా కొంచెం ప్రిపేర్ అయితే మన బాడీ కూడా ఏ రాడ్‌కి ఎలా బెండ్ అవ్వాలి, ఏంది అయన్నీ మనకి తెలుసు. మనకి కూడా మన బాడీ అడాప్ట్ చేసుకుంటది కాబట్టి అప్పుడు ఇంకా ఓకే అన్నమాట. ఇప్పుడొచ్చేసి మిషన్‌కి వచ్చేసాం అనమాట. ఈ మిషను అంటే ఇది భలే పడుతుందనమాట. ఇది బటర్‌ఫ్లై అంటారు చూసావా? ఆ బటర్‌ఫ్లై దీంట్లో వస్తదనమాట. ఈ మిషన్ తోటి కొడితే ఏందంటే నేను చూసా అనమాట. ఇప్పుడు మా వోడు హాఫ్ టీ షర్ట్ ఏసుకున్నాడు కాబట్టి నేను చూసా. దానికేందంటే బటర్‌ఫ్లై వాడికి అదే ఆ కట్స్ ఉంటాయి కదా! ఆ కట్స్ వస్తున్నాయి. మరి చూడాల. నాకు మరి ఆ బటర్‌ఫ్లై అనేది నాకు చాలా ఇష్టం. అది దానికోసం కొంచెం ట్రై చేస్తా. ఇప్పటికైతే స్టిల్ నేనైతే ప్రోటీన్ గానీ, క్రియేటిన్ గానీ ఏం తీసుకోవట్లేదు. తీసుకుంటే మరి ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబరు నా పిల్ల బర్త్‌డే 2. ఆ పిల్ల బర్త్‌డే రోజు ప్రోటీన్ అయితే తీసుకునేసి స్టార్ట్ చేస్తా. అది నేను చెప్తున్నా మా వాడికి, ఫేస్ అంతా కనిపిస్తుందా లేదా చూడరా బాబు అనేసి. వస్తుంది అని చెప్పాడు. అది చాలామంది వీడియోస్‌ని అయితే చూస్తున్నారు. వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలో ఏమన్నా ఇంప్రూవ్ చేయాలేమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే ఒక్క ఫ్యూ మినిట్సే కదా మీరు చూస్తున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరు ఏందంటే ఒక్క సెకండ్ కామెంట్ చేస్తే ఏమవుతుందంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను అది రిపీట్ అవ్వకుండా నేను చూసుకోవచ్చనమాట.
అందుకోసం మీరు కామెంట్ అయితే చేయండి, చేస్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ప్లస్ ఇంకొకటి వచ్చేసి నార్మల్గా మీరు ఎవరైతే జిమ్ వీడియోస్ చూస్తున్నారో, జిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సజెస్ట్ చేయండి, మీరు అసలు ఎలాగ వర్కౌట్ చేస్తున్నారు ఏంది అనేసి. నా ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను ఇన్స్టాగ్రామ్ కూడా మెన్షన్ చేశాను. లేదు మీరు కామెంట్ సెక్షన్లో చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. ఎందుకు అని అంటే నేను తెలుసుకునేదానికి. అంటే ఇప్పుడు నేను మలేషియాలో ఉంటున్నాను, ఇండియాలో కనుక ఉంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళని అడగతా. అది ఇప్పుడు నేనైతే చేస్తున్నాను. ఇది అసలు మిషన్ మటుకు చాలా అంటే చాలా బాగుంది, కాకపోతే కొంచెం కంఫర్ట్ లేదనమాట. అది డబుల్ హ్యాండ్ కొడితే బాగుంటుంది. వాళ్ళు సింగిల్ హ్యాండ్ కొట్టారు కాబట్టి మళ్ళీ నేను ఎందుకు డబుల్ హ్యాండ్ అనేసి నేను కూడా సింగిల్ హ్యాండే కొడుతున్నాను అనమాట. సింగిల్ హ్యాండ్ చేసి ఇంకా ఇది కానీ అయిపోయిందిరా అంటే ఇంకా నెక్స్ట్ దీంట్లోనే మేము 3 రౌండ్స్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ కూడా చేస్తాం. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలాగా 3 రౌండ్స్ అయితే చేసి దీన్ని ఫుల్ బ్యాక్ అంటే బటర్ఫ్లై కాబట్టి బ్యాక్ సైడ్ ఎప్పుడైతే మనం స్టార్టింగ్ చేస్తున్నామో అప్పుడే మనము దాన్ని బాగా అంటే ట్రైన్ చేయాలన్నమాట. నీకు బల్క్ మీద నువ్వు ట్రైన్ చేయాలంటే అంటే చాలా కష్టం, బల్క్ మీద చేయలేవు. అందుకనేసి ఇప్పుడు నాకు బల్క్ లేని, నేను నీళ్ళుగా ఉన్నాను కాబట్టి, నేను సన్నగా ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు స్టార్టింగ్ నుంచి నేను చేస్తున్నాను కాబట్టి రేపు నేను బల్క్ అయినా కూడా నాకు ఆ కట్స్ అన్నవి పోవన్నమాట. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి ట్రైన్ చేసుకుంటున్నాను కాబట్టి. ఇంకొకటి బల్క్ అవ్వాలనుకుంటున్నా, 55 kgs నేను బల్క్ అవ్వాలి. బల్క్ అయితే ఇప్పుడు నేను కొంచెం వెయిట్ అనుకుంటున్నాను, ఒక వెయిట్. ఆ వెయిట్ రీచ్ అయిన తర్వాత నేను చూస్తా అప్పుడు అంటే ఎలా ఉంటుంది నా బాడీ, అంత వెయిట్ ఓకేనా లేదంటే ఇంకా తగ్గాలా, అప్పుడు నేను చూస్తాను అనమాట. నేను ఈజీగా తగ్గిపోతాను. నాకేంటంటే ఫుడ్ అందరూ చాలామంది డైట్లు అవి ఇవి అనేసి చేస్తారు, కానీ నాకు అసలు అంత ఉండదు అనమాట. నేను ఈజీగా తగ్గిపోతా. మరి అది ఎందుకో ఏమో తెలీదు, దేవుడిచ్చిన వరము అదే. ఒకటి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రౌండ్ వాడితే సెకండ్ రౌండ్ అయితే అయ్యింది. కుయ్యాం అయితే సపోర్ట్ ఇస్తున్నాడు కొంచెం, ఎందుకంటే 40 kgs అనమాట. నా లాస్ట్కి 50 kgs దాకా పర్ హ్యాండ్కి 50 kgs వేసాము అనమాట. 50 kgs వేసాము. 50 kgs చేస్తే అసలు చెయ్యి ఆ ల్యాడ్ ఉంటుంది కదా మనకి అక్కడ, అది అలాగా వచ్చేసింది. అది అంటే అంతా పంపింగ్ చేసాం కాబట్టి బాగా అనిపించింది అనమాట. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ జిమ్ చేసేళ్ళకే. ఇప్పుడు మళ్ళీ కుయ్యం అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా. దీంట్లో మీకేమన్నా అంటే ఇప్పుడు నేను చెప్పే వాయిస్లో కానీ నా వీడియో క్వాలిటీలో కానీ దీంట్లో కూడా మీరు సజెషన్ అయితే నాకు ఇవ్వచ్చు. మీరు ఇవ్వడం వల్ల ఏంటంటే నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా. నేను ఈ వీడియోలు మొత్తం నేను ఫిల్మోరాలో అయితే ఎడిట్ చేస్తున్నాను, వాయిస్ డబ్బింగ్ కానీ మొత్తం అంతా. నాకేంటంటే జిమ్లో మ్యూజిక్ పెడుతున్నారు కాబట్టి కాపీరైట్ క్లైమ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అవి ఏంటంటే ట్రాన్స్ పెడతారు కాబట్టి, మ్యూజిక్ పెడతారు కాబట్టి అందుకోసం. ఇప్పుడు వాళ్ళు కానీ యాక్చువల్లీ అది కానీ లేకపోయి ఉంటే నేను డైరెక్ట్ లైవ్ వాయిస్ రికార్డ్ అయితే చేసినోని. మేబీ మైక్ అయితే డీజే మైక్ 2 కొందాము అని అనుకుంటున్నాను. 2 రిసీవర్స్ ఉంటుంది కదా, అది కొందామా లేదా ఒక రిసీవర్ అయినా సరిపోద్దా ఇప్పుడు ప్రస్తుతానికి అనేసి అనుకుంటున్నాను. మరి చూడాలి. ఇప్పుడు సెకండ్ ఇంకొకటి ఈ డీజే మైక్ గురించి ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక రిసీవర్ మాత్రమే నేను తీసుకున్నాను, ఒక రిసీవర్ ఒక మైక్ తీసుకున్నా. రేపు ఫ్యూచర్లో నేను ఇంకొక మైక్ని యాడ్ చేసుకోవచ్చా లేదా అనేసి, అంటే ఓన్లీ మైక్ మాత్రమే అన్నమాట. అది కొంచెం నాకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే నేను తీసుకోవాలనుకుంటున్నాను కదా, ఇన్కేస్ ఇప్పుడు తీసుకున్న తర్వాత అప్పుడు లేదు అని అనుకో, నేను మళ్ళా ఇదంతా తీసుకోవాలి కాబట్టి పేమెంట్ డబ్బులు ఎక్కువ అయిపోతాయి. అందులో ఈ మైక్ కూడా మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అనమాట. అందుకోసం మీరు అది ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను మిషన్కి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు మిషన్కి వచ్చాను. ఈ మిషన్ అయితే ఇంకా చూడొచ్చు మీరు. ఇలాగా ఇది నేను నార్మల్గా అయితే నేను ఇండియాలో చేస్తాను. ఇలాగైతే ఎవరు చేయరు ఇక్కడ.
నేను ఒక్కనే అయితే ఇలాగ చేస్తున్నాను అనమాట. ఈరోజైతే జిమ్ములో అందరూ నన్ను విచిత్రంగా చూసినాడు, ఏంద్రా ఈడు ఇలాగ చేస్తున్నాడు అనేసి. ఎందుకంటే ఇది నేను ఇంతకుముందు చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఏంటంటే ల్యాడ్ అనేది సాగుతాను అనమాట, బాగా సాగి అసలు భయంకరంగా వస్తుంది. అందుకోసం అనమాట నేను ఇది చేసేది. దీంట్లో ఏంటంటే నేను కంప్లీట్గా నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఫుల్ వెయిట్ 100 కేజీలు ఉంటే 100 కేజీలు నేను ఇచ్చేసాను అనమాట. అంటే నేను కొట్టాను అనమాట ఏంది ల్యాడ్కి. కానీ ఇప్పుడు నాకైతే మ్యాక్సిమం నేను ఈరోజు 60 కేజీస్ ఏమో కొట్టా, ఇంకా మరి 40 కేజీస్ ఉంది. ఈ మంత్లో నేను 100% ఆ 40 కేజీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసి ఓన్లీ ల్యాడ్కి ఈ మిషన్లో నేను 100 కేజీలు అయితే కొడతాం. ఇంకొకటి నా 4 amps కూడా చాలా తక్కువ, అంటే నాకు 4 amps చేయాలి నేను కూడా, దాని గురించి కూడా. ఇంకా మీరు ఏమన్నా నాకు చెప్పాలనుకుంటే ఒకటే కామెంట్ సెక్షన్, ఇన్స్టాగ్రాము ఛానల్ మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను అంత కష్టపడి నేను వీడియోస్ తీస్తున్నాను కాబట్టి, ఇంత క్వాలిటీలో తీస్తున్నాను. మీకు కంటెంట్ ఈరోజు నేను ఇవ్వకపోవచ్చు మీకు, బట్ ఒక రోజు అయితే నేను కంపల్సరీ మీకు నేను కంటెంట్ ఇస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు నా వీడియో చూసిన అరే కరీం ఇలా చేస్తున్నాడు అనేసి నా రిజల్ట్స్ మీరు చూసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అంటే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు అంత ఈజీగా రావు కాబట్టి, బాడీ కూడా అంత ఉండదు కాబట్టి మీకు అంత అనిపించదు. బట్ ఒక రోజు అయితే నేను నా బాడీ మీరు చూస్తే అరే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు అనేసి మీకైతే తెలుస్తుంది అనమాట. అందుకోసం ఏంటంటే మీరు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను కొంతమందిని నేను హర్ట్ చేయాలనుకుంటున్నాను, నేను వాళ్ళని ఇది చేయాలన్నమాట. దానికోసం మీరు మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నన్ను వదిలేసి వెళ్ళిపోయిన నా పిల్లని నేను చూపించుకోవాలి. నువ్వు నన్ను వదిలేసిన తర్వాత ఇదిగో నేను ఇంత సక్సెస్ అయ్యాను అనేసి. ఆల్రెడీ నేను మలేషియాలో ఉంటే వాడికంటే నేను బాగానే ఉన్నాను, బట్ ఇంకా నేను ఇది అవ్వాలన్నమాట. ఇంకా నేను వాళ్ళు ఏందో రివెంజ్ తీర్చుకుంటా అంటారు కదా, అలాగనమాట. నేను ఇప్పుడు ఆ రివెంజ్ అయితే తీసుకోవాలి. అది ఎలాగరా అంటే నేను ఇలాగ యూట్యూబ్లో మంచిగా వీడియోస్ చేసి మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తూ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు రీచ్ వస్తుంది కాబట్టి అందరికీ నేను తెలుస్తాను, ఆ రీచ్ వల్ల అందరికీ తెలుస్తాను కాబట్టి అప్పుడు దాని దగ్గరికి యూట్యూబ్ ఓపెన్ చేస్తే నా వీడియోస్ వెళ్తుంది, చూస్తుంది. అరే ఇలాంటి వాడిని నేను మిస్ చేసుకున్నానా అనేసి ఆ పిల్ల బాధపడాలన్నమాట. అందుకోసం ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నాకేమైనా చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్ కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే చెప్పండి. మా కూడా నేను చూస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఏంది అనేసి. ఇప్పుడు ఇంకా 2 ఫ్రెండ్స్ అయితే వాళ్ళు వేరే చేస్తున్నారు అనమాట. మొత్తానికైతే జిమ్ చేసేసుకునేసి లోపల నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నా. ఈరోజు ల్యాడ్ అయితే కొట్టాను, వీడియో అయితే బాగా వచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే నాకు అంతగా సెట్ అవ్వలేదు. మరి చూద్దాం ఎలాగ వస్తుందో ఏందనేది. వీడియో నచ్చింది అనుకున్నా, ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా తీసేసుకరేం. బాయ్.